చంద్రబాబు విత్తిన విత్తనమే రేపు వృక్షమవుతుంది. భవిష్యత్ పరిణామాలకు బాబుదే బాధ్యతన్న వైఎస్ జగన్. పశ్చిమ గోదావరి జిల్లా కొత్త పూసలమర్రు గ్రామంలో బాబు షూరిటీ కార్యక్రమం. భారీగా తరలి వచ్చిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు. కూటమి సర్కారు వైఫల్యాలపై చర్చ. గుంటూరు జిల్లా సెలపాడులో బాబు షూరిటీ కార్యక్రమం. మోసం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. బాబుపై మండిపడిన వైఎస్ఆర్సీపీ నేతలు. నెల్లూరు జిల్లాలో కలిగిరిలో బొప్పాయి రైతుల ఆందోళన. పంటకు గిట్టుబాటు ధర లేదంటూ బొప్పాయిని రోడ్డుపై తగలబెట్టి నిరసన. బొప్పాయి రైతులను దళారులు, వ్యాపారులు మోసగిస్తున్నారు. రైతులను ఆదుకోవాలని వైఎస్ఆర్సీపీ నేత కోరముట్ల శ్రీనివాసులు డిమాండ్. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. వైద్యులకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశం. ములుగు కలెక్టరేట్లో వైద్య సిబ్బందితో సమీక్ష. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్న యూరియా. ప్రత్యేక దాడులు నిర్వహించి అక్రమ దందాను బట్టబయలు చేసిన పోలీసులు. హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు. ఈ కామర్స్ సంస్థల డెలివరీ పాయింట్లలో తనిఖీలు. గుంటూరు జిల్లా కొల్లిపర పరిసర ప్రాంతాల్లో గంజాయి సేవనం. 13 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. 5 కిలోల గంజాయి సీజ్. ఇంట్లో నిద్రిస్తున్న బాలుడిపై దుండగుల హత్యాయత్నం. మహబూబాబాద్ జిల్లా నారాయణపురం గ్రామంలో ఈ ఘటన. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసుల ముమ్మర గాలింపు. విజయనగరం జిల్లా పల్లపు దుంగాడ గ్రామంలో నాటు తుపాకీ కలకలం. ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు. ఘటనపై దర్యాప్తు. లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలి. లేబర్ చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానాన్ని చేయాలి. టీయూసీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్లయ్య డిమాండ్. సిద్దిపేట జిల్లా పుల్లూరు జెడ్పీ స్కూల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ. మెనూలో లేని మిల్ మేకర్స్ వండడంపై ఉపాధ్యాయులపై ఆగ్రహం. భద్రాద్రి జిల్లాలో ఆర్టీఐ కమిషనర్ల పర్యటన. ఆర్టీఐ చట్టంపై కమిషనర్లు, జిల్లా ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష. పెండింగ్ కేసుల పరిష్కారంపై దృష్టి. కొమరం భీం ఆసిఫాబాద్ పోస్టాఫీస్ వద్ద పెన్షన్దారుల పడిగాపులు. ప్రభుత్వం తెచ్చిన ఫేస్ రికగ్నిషన్ నిబంధనతో తీవ్ర ఇబ్బందులు. కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానం ఆగమ పాఠశాల విద్యార్థులకు అస్వస్థత. జ్వరం, వాంతులతో ఇబ్బంది పడుతున్న 8 మంది విద్యార్థులు తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలింది. ఆలంపూర్ ఆలయంలో అన్నదాన విభాగానికి ప్రారంభోత్సవం. ప్రారంభించిన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు ఐఐటి ఖరగ్పూర్ కొత్త ప్రణాళిక. హాస్టల్ గదుల్లో పెద్ద సీలింగ్ ఫ్యాన్ల స్థానంలో చిన్నవి ఏర్పాటు చేయాలని నిర్ణయం. జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ నదిపై హైడ్రో పవర్ ప్రాజెక్టు గ్రీన్ సిగ్నల్. నిర్మాణానికి టెండర్లు పిలిచిన కేంద్ర ప్రభుత్వం. గవాస్కర్ రికార్డును బ్రేక్ చేసిన శుభ్మన్ గిల్. టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్. ఇండియా ఇంగ్లాండ్ 5వ టెస్ట్ తొలి రోజు ముగిసిన ఆట ముగిసే సమయానికి 204 పరుగులు చేసిన భారత్. క్రీజ్లో కరుణ్ నాయర్, వాషింగ్టన్ సుందర్.